మీరు అన్నట్టు అమరావతికి సంబంధించి మేమేదో చెప్తున్నామని, మేమేదో సైడ్ ట్రాక్ పట్టిస్తున్నామని, మేము తప్పుదారి పట్టిస్తున్నామని, అక్కడేదో ఘనకార్యం చేస్తున్నారని, వీళ్ళు ఇప్పటికి 16 నెలలు అయితే ఇంకా కంప చెట్టు నీళ్లు తోడుకోవడానికి సరిపోయింది. 16 నెలలకు కంప చెట్టు నీళ్లు తోడేది లేదా ఎక్కడైనా పాత కట్టింటే దానికి సున్నం కొట్టుకునేది తప్ప ఇంతవరకు ఏం చేసింది లేదు. గత 14 నుండి 19 వరకు తాత్కాలిక రాజధాని కడితే ఇప్పుడు మళ్ళీ చేస్తున్న దాంట్లో సున్నం కొట్టుకుంటా, దాంట్లో ఉన్నటువంటి కంప చెట్లు ఏరేసుకుంటా, దాంట్లోకి ఏదైనా స్ట్రీట్ లైట్లు వేసుకుంటా, ఆ సైడ్ మట్టి వేసుకుంటా, దానికి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి మొదలు పెట్టి ఇంకా ఈ నీళ్ళని తోడుకొని మళ్ళీ కంప చెట్లు కొట్టి ఎగసగబడే లోపల 3 ఏళ్ళు అయిపోతుంది. 3 ఏళ్ళకు పూర్తి స్థాయిలో ఉన్న డబ్బులు అప్పులు చేసినటువంటి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసి మధ్యలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డుపడింది. వైఎస్ఆర్సీపీ అడ్డుపడకపోతే అమరావతిని సింగపూర్ రాజధాని కన్నా బాగా చేసిందేమో, మలేషియా కన్నా బాగుండు, అమెరికా కన్నా బాగుండు, బ్రహ్మాండమైనటువంటి స్పీచ్లు ఇచ్చుకోవడానికి వాళ్ళకు నాయకులు ఉన్నారు, వాళ్ళకు మీడియా ఉంది, వాళ్ళకు కావాల్సినటువంటి పార్టీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకేం ఉండేది ఒకే పార్టీ, ఒకే లీడరు, మేము ఒకే జెండానే కదా. కాబట్టి మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మేము చెప్పేది వీళ్ళు 10 మంది కలిసి చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా పంపించగలుగుతారు. ఇంకా పులివెందుల గురించి చెప్తున్నారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారంట. ఓడిపోయిన తర్వాత భయపడుతున్నారంట. కార్యకర్తలకు అభద్రతాభావం అంట. ఏం మాట్లాడుతున్నారు సార్? పులివెందుల గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ప్రతిపక్షాలకు. అధికార పక్షానికి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత డ్యామేజ్ అవుతారు. దాని గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే దానికి అంత ప్రత్యక్ష సాక్షులను, ప్రత్యక్ష ఎవిడెన్స్లు చూపించడం కూడా జరిగింది. ప్రతిపక్ష నాయకుడు చూపించడం జరిగింది, అక్కడ జరిగినటువంటి ఓటర్లు చూపించడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయడం జరిగింది, ఆ అధికారులు బెదిరించడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి రౌడీలు పెట్టడం జరిగింది. వేలాది మంది రౌడీలను తీసుకువచ్చి గ్రామాల్లో పెట్టి రిగ్గింగ్ చేయడం జరిగింది. రిగ్గింగ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ భయపడడం జరిగింది. ఇళ్లలో వాకిల్లేసి బిగించడం జరిగింది. అనేక రకాలుగా జరిగినటువంటి ఇన్సిడెంట్లు కళ్ళ ముందర కనిపించినా దాని గురించి మనం పదే పదే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆడ ఓడిపోయినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినారు, అక్కడ జెండా మేము ఎగేసినాం, ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలోనే ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చినారు, ప్రైవేట్ కానీ వేరే పరిశ్రమల్లో కానీ. అలాంటి వ్యక్తిని ఓడించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏమైనా ఘనకార్యం సాధిస్తారు, వీళ్ళు వచ్చి ఘనకార్యం సాధిస్తారని అనుకుంటారా? బీటెక్ రవి లాంటి వాళ్ళు ఎంత లీడర్లు అవుతారు? ఎంత లీడర్లు అయితే ఎంత అభివృద్ధి చెందుతుంది? ఎంత అభివృద్ధి చెందితే ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? వీళ్ళు ఏం చేయగలుగుతారు పులివెందులో? అది ఏ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది, వైఎస్ఆర్ కుటుంబం చేయాల్సింది. వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉంది కాబట్టి ఆదరణ ఎటు తిరిగి వాళ్ళని తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఉద్దేశంగా కంకణం కట్టుకొని ఎన్నికల కన్నా ముందు దాడులు చేసి ఎమ్మెల్సీని కొట్టి ఒక గ్రంథాలయ చైర్మన్ భర్తను కొట్టి వాళ్ళని దాదాపు సజీవ దహన ఎత్తడానికి ప్రయత్నం చేసి బండ్లు కాల్చేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను బైండ్ ఓవర్ చేసి దాదాపు 500 మంది మీద వాళ్ళ మీద రౌడీ షీటర్లు కేసులు కట్టించి వాళ్ళందరినీ లోపల పెట్టి ఏజెంట్ ఉంటే ఏజెంట్ పరాల్సింగ్ చేసి అక్కడ రకరకాలుగా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి పెట్టి అక్కడ దౌర్జన్యం చేసినటువంటి సందర్భాలు అక్కడ కనిపిస్తుంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఎందుకు అనవసరమైంది, ఒక సంవత్సరం ఉంది కదా దానికి మనం సీరియస్ గా తీసుకొని ఇక్కడ గలాటలు పెట్టి ఈ గలాటల్లో ఆ పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులు కట్టి ఆ కేసుల చుట్టూ కార్యకర్తలు నాయకులు తిరుగుకుంటే ఇబ్బంది పడతారు ఎందుకులని ఆయన చూడనట్టు ఉంటే, వీళ్ళేదో మేము పెద్ద ఘనకార్యం సాధించడం, మేము జెండా చెక్కినాం, మేము ఇంతకన్నా అవకాశం మాకు దేశంలో ఎక్కడా రాదు, మొత్తం రాష్ట్రం మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంది అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటున్నారంటే రేపు మళ్ళీ ఉంది కదా, ఇంకా మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తాయి కదా, 6 నెలలు సంవత్సరంలో వస్తాయి కదా. వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా పులివెందులు వీళ్ళు ఎంత సత్తా చాటినారు, ఎంత సత్తా చాటుతారు, రేపు ఎంత గెలుస్తారు అనేది తెలుస్తుంది కదా. కేవలం 10,601 ఓటు 15 బూతులకు 15 బూతులు దాదాపు 5, 6 పంచాయతీలు, దాంట్లో కూడా వేలాది మందిని జనాలు